విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాలను ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదని, అలాగే చీరల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వాలి. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాలను ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదని, నిర్మాణాత్మకంగా ఆలోచించాలని, చీరల పంపిణీ కొనసాగుతున్న కార్యక్రమం కనుక చీరల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కోరారు. తలపెట్టే ప్రాజెక్టులు భవిష్యత్ అవసరాల కొరకు దాన్ని ఇవ్వాలని దాన్ని కంపేర్ చేస్తూ కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే ఇట్స్ లిటిల్ బిట్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్ అమాంగ్ ది పీపుల్. దయచేసి ఏదైతుందో దాన్ని మీరు వివాదాస్పదం చేయడము, విమర్శనాత్మకంగా ఇది కాదు. కొంత నిర్మాణాత్మకంగా వ్యవహరించిన ప్రతిపక్షాలు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం నిర్ణయాలు ఏదైతుందో మీరు తప్పుగా భావించినట్టయితే యూకే దాన్ని లేవనెత్తడం తప్పు కాదు దాంట్లో. కానీ ఇటువంటి విషయాలు కూడా మీరు వివాదాలు చేయాలని ప్రయత్నం చేయడం సరైనది కాదు. అట్లాగే ఇవాళ ఈ ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించేస్తుంది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితున్నదో 2 సంవత్సరాలు గడవబోతున్న సందర్భంగా ఇవాళ ప్రజా పాలన ఉత్సవాలు నిర్వహింపజేస్తున్నారు. ఇలా సీఎం గారు అంటే ఇదేదైతుందో కోడ్కు సంబంధం లేకుండా ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కోడ్ ఏదైతుందో ఇది కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కాబట్టి ఓన్లీ గ్రామీణ ప్రాంతాలకే ఉన్నది కోడ్. పట్టణ ప్రాంతాల్లో లేదు, కోడ్ లేదు. పట్టణ ప్రాంతాల్లో ఏదైతున్నదో ప్రభుత్వ కార్యక్రమాలు అధికారికంగా కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కార్యక్రమాలు అధికారికంగా కొనసాగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ కూడా అనుమతిస్తున్నారు. This is with the permission of the election commission. Government is proceeding. అది ఓటర్లు ప్రభావితం చేయాలని చెప్పాను. అంత ఈజీగా ఓటే ఇది రాజకీయాలకు అతీతంగా నిర్వహింపబడుతుంది ఎన్నిక. గ్రామ పంచాయతీ ఎన్నిక అనేది ఎంపీగా కాబడేటువంటి అభ్యర్థులు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండబోతున్నా కానీ డైరెక్ట్ ఇది ఇంపాక్ట్ ఇచ్చేటువంటిది కాదు. ఇలా ఈ సంబరాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం కూడా సరైనది కాదు. ఇంకోటి ఈ మధ్య నేను చూసాను, నేను ఈ చీరల పంపిణీ ఎలక్షన్ కమిషన్ ఆపుతున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో ఇలా చీరల పంపిణీ అనేది దిస్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. చీరల పంపిణీ దిస్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఏ విధంగా నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరుగుతున్నదో కాదు. ఇది ప్రభుత్వం చేస్తుంది. మీకు ప్రజాప్రతినిధులు పాల్గొనకూడదు అంతే. మనము ఆంక్ష మీరు ఏమి విధించవచ్చు అని అంటే ప్రజాప్రతినిధులు పాల్గొనకుండా ప్రభుత్వం ఇవాళ ఎట్లయితే నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తున్నారు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు, పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు, ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్. చీరల పంపిణీ కూడా ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. కాబట్టి చీరల పంపిణీని ఎన్నికల కమిషన్ ఏదైతుందో నిలిపివేస్తున్నట్టు ప్రకటన చేయడం సరైనది కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఏదైతుందో తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తాను. ఎలక్షన్ కమిషన్ ఏదైతున్నదో స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీరల పంపిణీని, ఎందుకంటే ఓ 50% పంపిణీ చేయబట్టే 50% ఇంకా మిగిలిపోయి వచ్చిన ఆడబిడ్డ సంబరపడుతూ నాకు వచ్చిందని చెప్పని, రానోళ్ళు ఏమనుకుంటుండ్రు, అయ్యో నాకు రాకపోయాయని చెప్పని అనుకుంటారు. మరి రేపటి సంగతి ఏందో అని చెప్పని. బికాజ్ ఇట్స్ ఎన్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఎలక్షన్ కమిషన్ ఈ చీరల పంపిణీని నిలిపివేసే విధంగా అడ్డుకోవడం సరైనది కాదు. మీ నిర్ణయాన్ని ఏదో పునఃసమీక్షించండి. లెట్ చీరల పంపిణీ కార్యక్రమం అనేది కొనసాగాలని చెప్పండి. ఒకటే ఆంక్ష మీరు ఏమైనా విధిస్తే గ్రామీణ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహింపబడుతున్నాయి కాబట్టి ప్రజాప్రతినిధులు పాల్గొనకుండా ఆంక్షలు పెట్టారు. అఫీషియల్లీ అధికారికంగా ఏదైతుందో మీరు పంపిణీ చేయండి. అధికారికంగా మీ గతం లోపల ఏదైతుందో డ్యూరింగ్ ఎలక్షన్ టైమ్ మన రైతు భరోసా ఇచ్చింది. టింగ్ టింగ్ అని కొట్టింది. మీ జాగ్రత్త ఉండదు అనుకుంటా. కొట్టిందా కొట్టలేదు? టింగ్ టింగ్ అని
वही बोल रहा हूँ साहब, ఆన్గోయింగ్ ప్రోగ్రామ్, చీరల పంపిణీ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్. చీరల పంపిణీ అడ్డుకోవడం ఏంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్? ఇది ఆశ్చర్యం కలుగుతున్నది. ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ దేన్ని కూడా అడ్డుకునేటువంటి సమస్య ఉత్పన్నం కాకూడదు. ఇవాళ నిత్యావసర వస్తువులు పంపిణీ ఏ విధంగా ఆన్గోయింగ్ ప్రోగ్రామో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా ఆన్గోయింగ్ ప్రోగ్రామో, పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఆన్గోయింగ్ ప్రోగ్రామో, చీరల పంపిణీ కూడా ఆన్గోయింగ్ ప్రోగ్రామ్. ఎలక్షన్ కమిషన్ ఏదైతే మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించి చీరల పంపిణీపై మీరు ఏదైతే ఆంక్ష విధించిందో దాన్ని దయచేసి సడలించండి, దాన్ని తొలగించి ఏదైతుందో ఆ పంపిణీ కార్యం మీద. ఎందుకంటే ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారే, ఎవరు లేని ఆంక్షలు మాకేనని చెప్పనుకుంటున్నారు, ఎవరు లేని ఆంక్షలు మాకేనని చెప్పనుకుంటున్నారు ఆడబిడ్డలు అందరూ. ఇది ఆడబిడ్డలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి